అందరికీ నమస్కారం. 2-3 రోజుల నుంచి ప్రొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నంద్యాల వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఒక కౌన్సిలర్ మటకా గ్యాంబ్లింగ్ మటకా ఆడిపిస్తూ పట్టీలు తీసుకుంటూ దొరికినాడు. తెలుగుదేశం కౌన్సిలర్, అది కూడా ఆషామాషిగా ఊరికే చెప్పడంలే. మేము నిన్నటి దినమున ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, అట్నే ఈనాడులో వచ్చింది, మా సాక్షిలో కాదు. ఈ మునీర్ కౌన్సిలర్ అనే వ్యక్తి ఈనాడులో జ్యోతిలో మునీర్ ఆడిపిస్తున్నాడు, పట్టీలు తీసుకుంటున్నాడు అనేది క్లియర్ గా వచ్చింది. నిన్నటి దినమున ఈ పేపర్ లో చూసి ఎఫ్ఐఆర్ చేసినారు. మళ్ళా ఎఫ్ఐఆర్ లో కూడా మునీర్ A1 గా ఉన్నాడు. మునీరే A1 ముద్దాయి. నేను వరదరాజుల రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే గారు మీరు చెప్తా ఉంటారు ప్రెస్ మీట్లలో, ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడే గాని గ్యాంబ్లింగ్ లేదు, మట్కా లేదు, జూదాలు లేవు, ఎక్కడ చాలా నీట్ గా నిజాయితీగా మా పరిపాలన వచ్చిన తర్వాత మేం పాలిస్తామన్నావు. ఎక్కడ పెద్దాయన వరదరాజుల రెడ్డి గారు? మీ కౌన్సిలరే మట్కా పట్టీలు. ఈ మట్కా రాసేది ఎవరు? తోపుడు బండ్లు తోపుకొని అమ్ముకునే వాళ్ళు, ఆటో తోలే వాళ్ళు, కూలి పనులకు పోయే వాళ్ళు, చిన్నోళ్ళు మట్కా ఆడతారు. వాళ్ళ దగ్గర మీ కౌన్సిలరు ఎవరు పొద్దుబలంతో ఇదంతా మీ కౌన్సిలర్ ఆడిస్తా తీసుకుంటున్నాడు పట్టీలు. ఇంకోటి ఏంటంటే మళ్ళా నిజం తెలిసింది, ఎవరో చిన్న వాళ్ళు సందుల్లో మట్కాలు రాసుకుంటుంటారు. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు, ముసిలోళ్ళు, ముత్తుకునోళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి, మాది తెలుగుదేశం గవర్నమెంట్, మీరు ఆ పట్టీలు మాకు ఇవ్వకపోతే నేను నీకు పోలీసు వాళ్ళకి పట్టిస్తా అని బెదిరించి ఇతను మునీర్ కౌన్సిలర్ మీ అండదండలతో, మీ కొడుకు అండదండలతో ఇదంతా జరుగుతా ఉంది. వీళ్ళని ప్రోత్సహిస్తున్నాడు ఇటువంటి వాళ్ళనందరినీ. ఇది ఎఫ్ఐఆర్. వరదరాజుల రెడ్డి గారు పోలీసు వాళ్ళు పెట్టిన కేసులో ఈయన ఉన్నాడు, మునీర్ A1. ఇంత యథేచ్ఛగా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఇన్ని జూదాలన్నీ జరుగుతా ఉంటే నువ్వేమో ఆఫీసులో కూర్చొని పాపం ఎక్కడ ఏమీ లేవు, మా పరిపాలన వచ్చినాక సుపరిపాలన అని చెప్తా ఉండవు. దీనికి ఏం చెప్తావు జవాబు? ఈయనతో మీరు రాజీనామా చేపియాలా. పార్టీ నుంచి సస్పెండ్ చేసేది కాదు. సస్పెండ్ చేస్తారు, మళ్ళీ మీ ఎంటనే ఉంటాడు. సస్పెండ్ కాదు కావాల్సింది మాకు, రాజీనామా చేపియాలా నువ్వు. నిన్నటి దినమున కౌన్సిల్ మీటింగ్ లో నీ పక్కనే ఉండి ఫోటో, నీ పక్కనే ఉన్నాడు, మటగా రాస్తూ దొరికి మళ్ళా నీ పక్కన ఉన్నాడు. అంటే ఇది చూసి పోలీసు వాళ్ళు ఏమనుకోవాలా? మీరు ప్రోత్సహించినట్టు కాదా ఇతన్ని తమ్ముడిని. ఇంకోటి బియ్యం మాఫియా, కొంతమంది కౌన్సిలర్లు చేస్తా ఉన్నారు బియ్యం మాఫియా అని కూడా గతంలో చెప్పినాం. ఇదే ఒక నెల కిందట ప్రెస్ మీట్ లో మీ కౌన్సిలర్ మటగా ఆడిస్తున్నాడు, బియ్యం మాఫియా ఉన్నాయని కూడా చెప్పినాం. ఈ రోజు నిజమైంది, దొరికినారు పోలీసులకు దొరికినాడు. ఇంకొక వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, కొత్తగా ఇది ప్రొద్దుటూరు పట్టణంలో గోవాలో క్యాషినో ఉంటుంది. ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి కొంతమందిని సప్లై చేస్తున్నారు. కొంతమంది ఈడ ప్రొద్దుటూరులో ఉండే కౌన్సిలర్లు క్యాషినోకు ఇక్కడ ఒక 5 లక్షలు డబ్బులు కట్టించుకొని క్యాషినోకు సప్లై చేస్తున్నారు. అక్కడ క్యాషినోలో ఇక్కడ వీళ్ళే ఫ్లైట్ టికెట్లు బుకింగ్, లార్జీ బుకింగ్, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు బుకింగ్ చేస్తున్నారు. కొత్త వరవండి ఇవన్నీ మీరు వచ్చినాకనే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఎవరి అండదండలతో? రెండో ఎమ్మెల్యే గారు, ఆయన అండదండలతో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. నిజం కాదా వరదరాజు రెడ్డి గారు? మీరేమో ప్రెస్ మీట్లు ఏం చెప్తారు? ఒక వారం కిందట బ్రాందీ షాపుల గురించి చెప్పినారు, అధికారులకు ఆర్డర్ ఇస్తాడా అని చెప్పినావు. ఎక్కడే గాని ఏ బ్రాందీ షాప్ లో కూడా మందు తాపొద్దు, రూల్స్ ఎట్లా ఉంటే అట్లా పాటించండి అన్నావు. అదేమన్నా సజావుగా జరుగుతుందే నువ్వు చెప్పిన మాట? రెండో ఎమ్మెల్యే ఏం చెప్పినాడు? మీ కొడుకు తాపుకోనిలే అన్నాడు. నువ్వేమంటావు? తాపొద్దు అంటావు. ఎవరి మాట జరుగుతుంది? నీ మాట జరుగుతుందే మీ కొడుకు మాటనా? మీకే అండర్స్టాండింగ్ లేదు ఇద్దరి మధ్య. నువ్వు ప్రెస్ మీట్లకు వరకే నువ్వు ఉండవు, పరిపాలన అంతా నీ కొడుకు చేస్తున్నాడు. ఏ బ్రాందీ షాపులో అయినా మందు తాగడం లేదా? తాపుతున్నారంటే నీ మాట జరిగినట్ట జరగనట్ట? నువ్వు ప్రెస్ మీట్ ఇచ్చినావు కదా, అటువంటిప్పుడు నువ్వు మీ కొడుకు కూర్చోండి ఇంట్లో. ఏ దానికి ప్రెస్ మీట్ ఇవ్వాలా, ఏ దానికి ప్రెస్ మీట్ ఇవ్వదు, ఏ దానికి లెక్క తీసుకున్నాం, ఏ దానికి లెక్క తీసుకోలే అని మీరు డిస్కషన్ చేసుకొని ప్రెస్ మీట్ పెట్టు. ఎవరిని మీరు చెవులో పువ్వు పెట్టేదానికి ప్రెస్ మీట్ ఇస్తున్నారు పెద్దయినా వరదరాజుల రెడ్డి గారు ఎమ్మెల్యే గారు? ఎప్పుడు చూసినే మళ్ళా మా పైన అబాండాలు చేసేది. మనం ఇప్పుడు మీ పరిపాలనలో ఈ విధంగా ఒక కౌన్సిలర్ మట్కా గ్యాంబ్లింగ్ జడుపుతా దొరికినాడు అని అంటే ఆలోచన చేసుకో వరదరాజుల రెడ్డి గారు. ఇంకా ముందు ఎంతమంది కౌన్సిలర్లు దొరుకుతారో మీ వాళ్ళు ఇటువంటి దానిలలో. ఈ మునీర్ అనే వ్యక్తి, ఇతన్ని రాజీనామా చేపియాలా. ఇతని కౌన్సిలర్ పదవికి మీ అండదండలతోనే చేస్తున్నాడు కాబట్టి, ఒకవేళ ఇతనితో మీరు రాజీనామా చేయకపోతే మీ అండదండలు ఉన్నట్టు. రాజీనామా చేపిస్తే మీ అండదండలు లేనట్టే, దాన్ని మేము ఒప్పుకుంటాం. రాజీనామా చేపిస్తే మీ అండదండలు లేనట్టు. రాజీనామా చేపియకోకుండా అతన్ని కొనసాగిస్తే మీ అండదండలు పుష్కలంగా
ఉన్నట్టే ఈ మటకా వాళ్ళకు ఈతనికి ఎప్పుడైనా వరదరాజు రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పేటప్పుడు ఇటువన్నీ కూడా ఆలోచన చేసి మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రోజు అంటే రేపైనా దొరుకుతారు అనే ఆలోచనతో చేసి ప్రెస్ మీట్ ఇవ్వండి. ఇదంతా ప్రొద్దుటూరు ప్రజలు గమనించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ ఇటువంటి ఎన్ని దందాలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా రెండో ఎమ్మెల్యే కొండారెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి అనేది తేటతెల్లమైంది. అందరికీ నమస్కారం.